భార్యలను వేధించే భర్తలు, అత్తమామల గురించి ప్రతిరోజు మనం ఎన్నో వార్తలు చూస్తుంటాం, వింటుంటాం. ఇది కొత్తది కాకపోయినా ఒక భార్య బాధితుడి కుటుంబం ఆవేదన, వేదన. ఒంగోలు నగరంలోని సీతారాంపురంలో నివాసం ఉండే బిస్మిల్లా పెద్ద కుమారుడికి కృష్ణా జిల్లాకు చెందిన అమ్మాయితో 5 సంవత్సరాల క్రిందట వివాహం చేశారు. అమ్మాయి మానసిక వ్యాధితో బాధపడుతుండటంతో చికిత్స ఇప్పించడం జరిగిందని భర్త ఆరిఫ్ తెలిపారు. తన భార్య కుటుంబీకులకు తాము ఎంతో ఆర్థికంగా సహాయం చేశామని, అయినా వారు తమపై ఫిర్యాదులు చేయడం, కేసులు పెట్టడమే కాకుండా తమను ఇంటిలోకి రాకుండా చేశారని ఆరిఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆరిఫ్ వేడుకున్నారు. తనను బెదిరించి తన వద్ద నుంచి 20 లక్షల రూపాయలను తీసుకుని తిరిగి తమ కుటుంబ సభ్యులనే వారు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన తల్లిదండ్రులు పని నిమిత్తం హైదరాబాదులో ఉన్న తరుణంలో ఇంట్లో ఉన్న తనపై తన భార్య కుటుంబ సభ్యులు దాడి చేసి ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలతో పాటు సొమ్మును కూడా తీసుకువెళ్లారని అన్నారు. తమ కుటుంబంపైనే వారు దాడి చేసి తిరిగి తమపైనే కేసులు పెట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనీషా కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించి తమ ఇంట్లో నుంచి తీసుకువెళ్లిన బంగారం నగలతో పాటు వస్తువులను కూడా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆరిఫ్ తల్లిదండ్రులు షేక్ బిస్మిల్లా, రేష్మా తమ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు బిస్మిల్లా అండి. ఒంగోలు సీతారాంపురం మా ఓన్ హౌస్ ఇది. మేము మా పెద్ద అబ్బాయికి విజయవాడ పక్కన ఈడుబుగ్గలు అనే కార్పొరేటుడు షేక్ నాని గారి పెద్ద కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసినాము 2021లో. వాళ్ళ మొదట్లోనే మేము బాగలేక వీళ్ళిద్దరు మా మనసొత్తాలు ఇద్దరికి కలవగా మేము నెల రోజుల్లోనే వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేము లాయర్ ద్వారా నోటీస్ ఇస్తే మళ్ళీ కాపురానికి వచ్చిన తర్వాత మా అమ్మాయి వేరు కాపురం హౌసింగ్ బోర్డులో ఉంటున్నారు. వాళ్ళకి అక్కడే వాళ్ళు కాపురం చేసుకున్నారు. మేము 2 సంవత్సరాల కిందట మా రెండో అబ్బాయి చదువు నిమిత్తం హైదరాబాద్ పోతూ అక్కడ ఎందుకు అద్దెకుంటున్నారు, మా ఇంట్లో ఉండమని చెప్పాను. ఆ అమ్మాయికి మానస్థితి బాగలేదు. మానసిక వైద్యశాలలో విజయవాడ మానసిక వైద్యశాలలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. హెవీ డ్రగ్స్ వాడింది. ఆ డ్రగ్స్ వాడినందువల్ల ఆ అమ్మాయికి వాడకపోయినప్పుడు కొద్దిగా మైండ్ అంటే ఒక రకమైన ఉద్రేకం ఇవ్వబడి మా అబ్బాయి వాళ్ళిద్దరి మధ్య తగాదాలు వస్తున్నాయి. అట్లానే ఈ మధ్య కాలంలో తగాదాలు వస్తూ ఆమె పుట్టింటికి పోవడం మళ్ళీ రావడం వాళ్ళిద్దరి మధ్య జరిగింది. గత 3 నెలల కిందట ఆ అమ్మాయి అట్లానే వెళ్ళేసేసి మా అబ్బాయి మీద దిశ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పంపించేశారు. ఆ తర్వాత ఆమె ఇక్కడ వచ్చి మళ్ళీ 1 టౌన్లో కేసు పెట్టింది. అప్పుడు నేను పోయి సిఐ గారిని అడిగాను. సిఐ గారు అందరికీ సరిచెప్పి పంపించేశారు. ఆ తర్వాత డిసెంబర్ 30 అంటే డిసెంబర్ 19వ తారీఖు మచిలీపట్నంలో మళ్ళీ దిశ కేసు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది మా అందరి మీద. మమ్మల్ని కౌన్సిలింగ్ పిలిచారు. మమ్మల్ని మన 5 కోట్ల దాకా డిమాండ్ చేశారు. మీ ఆస్తులను రాసిమని చెప్పి. మా వల్ల కాదని మాకున్న ఆస్తి అంత లేదు, మేము ఆడిస్తామని చెప్పి మేము ఏదైనా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవుదామని చెప్పాము. ఆ తర్వాత వాళ్ళు ఏమనుకున్నారేమో అక్కడికి మళ్ళీ కేసు పెట్టకుండా ఇక్కడికి వచ్చేసి నేరుగా మా ఇంట్లో మా అబ్బాయిని బయటికి తరిమేసి డిసెంబర్ 30వ తారీఖున అబ్బాయిని బయటికి తరిమేసేసి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. మేము హైదరాబాద్ నుండి మా అబ్బాయి ఎగ్జామ్స్ వల్ల మేము ఇక్కడ దాకా రాలేదు. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ మీద 498 కేసు పెట్టారని. మేము పోయేసి నిన్న నేను 41 నోటీస్ ఇచ్చి మాకు బెయిల్ ఇచ్చారు. మేము వచ్చేసి సిఐ గారిని అంటాం, సిఐ గారు మా ఇల్లు ఆక్యుపై చేసి ఉండారండి అని మేము కంప్లైంట్ ఇచ్చాము. సిఐ గారు సరేనండి చూస్తామన్నారు. మేము వచ్చేసి మా ఇంటికి మేము వెళ్దామని చెప్పి మా అబ్బాయి మా భార్య ఇద్దరు లోనికి వెళ్ళారు. మీరు మా ఇంట్లో ఎందుకుంటున్నారండి, మా అమ్మ ఉంటే మా కోడలు ఉంటుంది, మీరు వెళ్ళండి బయటికి అన్నారు. మా ఫోన్ పగలు కొట్టుకొని మీ మీద కళ్ళ మీద కలబడి కింద దాకా వచ్చి తిడతా బూతులు తిట్టుకుంటా పోయి మీ సంగతి చూస్తాను, మీ పేపర్కి ఎగిరిస్తాను, అది ఇది అని మమ్మల్ని గందరగోళం చేస్తుందండి. మరీ హెరాస్మెంట్ అనమాట, భయంకరమైన హెరాస్మెంట్ చేస్తుంది. ఆ అమ్మాయి అంటే కోడల కంటే అత్త ఎక్కువ చేస్తుంది. అంటే అమ్మాయి తల్లి వాళ్ళ నాన్నగారి సపోర్టు. నిన్న కాక మొన్న ఇక్కడ పెట్టిన కారు మా అబ్బాయికి వాళ్ళిద్దరు అత్త మా కోడలకి కొడుకుకి నేను జూలై నెలలో కారు కొనిచ్చానండి. ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకుంటున్నాడు. ఆ కారు కూడా తీసుకుపోయారు. ఎవరికి పెట్టకుండా కారు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. మేము అది కూడా చెప్పాం, అది కూడా కంప్లైంట్ ఇచ్చాము ఆ పోలీస్ స్టేషన్లో. దిశ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే మేమే తీసుకొచ్చాం, మాకే ఇబ్బంది లేదు అని చెప్పి అన్నాడు. ఈ విధంగా మమ్మల్ని ఇట్లా చేసి మా ఇల్లుని కబ్జా చేసి మమ్మల్ని హెరాస్ చేస్తా నానా విధాలు చేసి బస్టు పట్టేస్తున్నారు. అదే అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారండి. అందుకని మేము కూడా ఏంటంటే
ఏదన్నా పబ్లిక్లో తెలిసి ఏదైనా సీఏ గారు అలాగే మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. మామూలుగా అబ్బాయి బయటకు వచ్చాడు కదా, అన్నీ ఇంట్లోనే పెట్టాడు. సరే ఏమున్నాయి ఏం లేదని చూద్దామని, ఏం లేవు ఇంట్లో. గుత్త ఇల్లు. ఇప్పుడు మీరైనా చూడండి, ఓన్లీ పెద్ద పెద్ద ఐటమ్స్ తప్పితే ఇల్లంతా ఎలా చేశారో వీడియో తీయండి మీరు. అసలు ఇంట్లో ఏమి లేవు. మా బాబు గోల్డ్ కానీ ఇంట్లో ఉన్న డబ్బు కానీ, ఆ రోజు వీడు వచ్చిన రోజే కంప్లైంట్ ఇచ్చాము మేము, మా ఇంట్లో గోల్డ్ ఉన్నాయండి, క్యాష్ ఉన్నాయండి ఇంట్లో అని చెప్పి. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఏమి లేవు. అడిగితే మా దగ్గర మేమేం తీసుకెళ్ళట్లేదన్నారు. ఆఖరికి హ్యాండ్ వాచెస్ కూడా, అలాంటివి కూడా చిన్న చిన్న థింగ్స్ కూడా అన్నీ తీసుకొని కార్లు వేసుకొని మొత్తం నలుగురు ఇది చేసేసారు. అసలు ఏమి లేవు ఇంట్లో. మీరు ఇప్పుడు వీడియో తీయండి కావాలంటే. 2 నెలల నుంచి మా అబ్బాయి పీజీలో ఉంటున్నాడు. 2 నెలల నుంచి పీజీలో ఉంటాయి. ఇంటికి వెళ్ళాలంటే వీళ్ళందరూ ఇక్కడ చేరి ఎక్కడికి వచ్చి చంపేస్తారు. మేమేమో రాలేని స్థితిలో హైదరాబాద్లో ఉన్నాం. ఇంకో బాబుకి ఎగ్జామ్స్ వస్తే ఎక్కడ ఏం చేసేస్తారు అసలుకి. మాకు వీడియోలు పెట్టి హెరాస్ చేస్తుంది అమ్మాయి. మీరు అంతపోతే ఇంతపోతే ఈ వీడియోలు వైరల్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్పి. 2 నెలల నుంచి ఇంట్లో ఉంటున్నారు సార్. మేము వచ్చినప్పుడు బయట ఉంటున్నాం. 2 నెలల నుంచి ఇదే పరిస్థితి. మా వారు వచ్చిన 2 నెలల నుంచి ఏ పని ఉన్నా సరే హోటల్లో ఉంటున్నారు. బాబు 2 నెలల నుంచి పీజీలోనే ఉంటున్నాడు. మీరు వీళ్ళు కూడా వీడియో తీయండి కావాలంటే, చూద్దరు కానీ రండి. సామాన్ ఎక్కడైనా ఉంటే మీరే అంటే మేము వచ్చి కూడా 1/2 అవర్ అయింది. మేమేమి ఇక్కడే ఉన్నాం, బయటికి కూడా వెళ్ళలేదు. మొత్తం ఖాళీ చేసి పెట్టారు. పెద్ద పెద్ద ఐటమ్స్ ఓన్లీ తీసుకెళ్తే ఎవరైనా చూస్తారని తప్పితే ఇంకేమి లేవు. మొత్తం తీసేసారు. మా పెళ్ళి 4 years అయిందండి. తర్వాత ఏంటంటే 1 year బ్యాక్ నాకు తెలిసింది తను కొంచెం మానసిక రోగంతో బాధపడుతుందని చెప్పి తెలిసింది నాకు. అప్పుడు ట్రీట్మెంట్కి పంపించాను. మానస హాస్పిటల్ పంపిస్తే వాళ్ళు హెవీ మెడిసిన్స్ ఇస్తున్నారు బాగా. అంటే 24 గంటలు నిద్రపోవడం అలా ఉంటుందన్నమాట. చిన్నగా తగ్గుండా వస్తుంటే మళ్ళీ గత 1 year నుంచి ఏంటంటే మా మామ హెరాస్మెంట్ ఎక్కువైపోయింది. నాకు అప్పులు ఎక్కువైపోయారు, ఇంటికి అప్పులు వస్తున్నారని చెప్పేసి అట్లా చెప్తూ, మా అత్త నా బామ్మరు ఇద్దరు వస్తారు ఇంటికి, నెలకోసారి వస్తారు. వచ్చాయా కొంచెం ఒకసారి లాయర్ ఫీజుకి ఇవ్వాలి అని చెప్పంటే 1,00,000, 1,50,000, 2 లక్షల తడవకోసారి తీసుకెళ్ళిపోవడం. ఒకసారి నా బామ్మర్ది ఫీజుకి డబ్బులు కావాలని చెప్పడం, లాస్ట్ సెమిస్టర్ డబ్బులు కట్టాలని చెప్పంటే అప్పుడు మళ్ళీ ఇవ్వడం. మళ్ళీ ఇంకోసారి మన మామయ్యకి బైపాస్ అయ్యా కొంచెం చెకప్లు చేయించుకోవాలి, దాని అట్లా మొత్తం దగ్గర నాకు తెలిసి 22 లక్షలు తీసుకున్నాను. మొత్తం లెక్కేస్తే రౌండ్ ఫిగర్ 22 లక్షలు తీసుకున్నాను మొత్తం దగ్గర డబ్బులు. అవి తీసుకుంది కాకుండా ఇంకా మధ్యలో అసలు ఇంకా డబ్బులు లేవు, ఇంకా స్కోప్ లేదు, ఇంకా నేను ఇవ్వలేను మా ఇంకా అసలు నా దగ్గర లేదు. అప్పటికి అసలు చాలా తీస్తాను. ఇంకా మా నాన్నకి చెప్పాలి, ఇంక విషయం చెప్పనగానే అర్జెంట్ అయ్యా లాయర్కి ఒక 6 లక్షలు ఫీజు కట్టాలని చెప్పంటే ఇంకా నా వైఫ్ని టార్చర్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా అమ్మాయి ఒత్తిడి మీద ఏంటంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన బంగారంలో ఒక వడ్డానం ఉంది, 20 సవర్ల వడ్డానం. అది తీసుకెళ్ళి సెంట్రల్ బ్యాంక్లో అమ్మాయి తాకట్టు పెట్టుకుని నాకు తెలియకుండా నేను ఫంక్షన్కి వెళ్తానని చెప్పి గోల్డ్ మొత్తం ఇంట్లో తెచ్చుకున్నా. రోజు లాకర్ నుంచి తెచ్చుకొని అమ్మాయిలు తాకట్టు పెట్టుకుని అక్కడి నుంచి షూరిటీ సైన్ కోసం ఒకరు రావాలి. మ్యారీడ్ అనగా సార్ పిలిచారు. ఇంకా అడిగిన మళ్ళీ గొడవ ఎందుకు లేని చెప్పి సరే వాళ్ళు ఫోన్ చేసి ఇంకా ఒత్తిడి చేయడం వల్ల సంతకం పెట్టి 9 లక్షల అమౌంట్ ఎంత వస్తుంది వడ్డానికి 6 లక్షలు తీసుకుని వాళ్ళ అమ్మాయి అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టించాను. ఇంకా ఆ రోజు మళ్ళీ ఇంకా ఒత్తిడి, మిగతాది కూడా తాకట్టు పెట్టి తీసుకురా అని చెప్పేసి ఇంక నేను తేననగానే ఏదో విధంగా గొడవ పెట్టేసి మీ నాన్న దగ్గర ఆస్తి తీసుకుంటా, నీ వాట నువ్వు తీసుకురా, ఇక్కడ చిట్ల వ్యాపారం పెడదాం అని చెప్పి ఆల్రెడీ ఆయన ఇంతకుముందు చిట్టు వ్యాపారాలు పెట్టి దగ్గరగా 100 మందికి ఎగ్గొట్టి ఐపీ పెట్టిన క్యాండిడేట్ అతను. అసలు నాకు అసలు ఇష్టమే లేదు అట్లా రావడం. అసలు నేను చిన్న వ్యాపారం చేసుకుందాము, చిన్నగా స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి నా ప్లాన్ ఉంటే చిన్న మెడికల్ షాప్ ఒకటి పెట్టుకుందాం అనుకుంటే అసలు నా వైఫ్ది ఐబీ ఫార్మసీ ఉందన్నమాట. ఇద్దరం కలిసి పెట్టుకుందాం అంటే కాదు మీ నాన్నతో గొడవపడు, నీ తమ్ముడితో అందరితో గొడవ పడేసి నీ వాటర్ నువ్వు లాక్కురా, డబ్బులు తీసుకురా. హెరాస్మెంట్ ఎక్కువైపోయింది బాగా అసలు. అవన్నీ అయిపోతే సరే ఇంకా మిగిలిన బంగారం ఇంట్లో ఉంది. ఒకరోజు ఏమైంది, దీపావళి తర్వాత రోజు ఇడ్లీ తేలేదు. జస్ట్ ఫోన్ చేస్తే మున్సిపల్ ఆఫీసర్ పని మీద ఉంటే ఫోన్ ఎత్తను కాడికి ఇడ్లీ తెమ్మంటే లేడీ తెచ్చిన కారణాన్ని నా మీద పోయి దేశేశ్వరి కంప్లైంట్ ఇచ్చింది. నేను బయట పనిలో ఉంటే అమాంతం వాళ్ళు ఫోన్ చేస్తే నేను స్టేషన్కి వెళ్ళిపోయి ఇట్లా చెప్పాను, సార్ ఇది పరిస్థితి అని చెప్పన్నాను. అంతే వెళ్ళిపోయింది. ఓ బ్యాగ్ సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ సూట్ కేసులోని ఇంట్లో ఉన్న బంగారం మొత్తం వాళ్ళు పెట్టిన బంగారంలో మిగిలిన బంగారం. మా నాన్న వాళ్ళు ఏంటంటే కోడలు కదా, ముందు ఒక్క అమ్మాయి కూతురన్నా కోడలన్నా సరే మా నాన్న ముచ్చటపడి సంవత్సరానికి ఒక 5 సవర్లకి ఎంతో స్కీమ్ కట్టి అమ్మాయికి చేపిస్తాడనమాట. అవి కూడా మొత్తం తీసుకెళ్ళింది. 20 సవర్లు మొత్తం 4 సంవత్సరాలు 4, 5, 20 సవర్లు బంగారం మొత్తం తీసుకెళ్ళింది కాక మళ్ళీ మా మీద పడుతుంది. ఇంకా అసలు మా బంగారం మీ దగ్గర ఉంది, మా బంగారం ఇవ్వండి అని చెప్పేసి, లేకపోతే ఇట్లా కేసులు పెడతామని చెప్పేసి మచిలీపట్నం దిశా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోయి
ఆడపోయి సిఐ గారు విచారం చేసే ఆ రోజు పక్క రోజు సెటిల్మెంట్ అని చెప్పంటే 5 కోట్లు డిమాండ్ చేశారు వాళ్ళు. రూపాయి కట్నం తీసుకోలేదండి మేము అసలు ఇవాళకి కూడా. ఏ రోజు వాళ్ళు మేము అసలు అడిగిన పాపన పోలేదు. ఇంకా మేము ఎదురు పెట్టాం వాళ్ళకి. నా బామ్మర్ది ఇంటికి వస్తే పండగకు వస్తేనో మేమే బట్టలు పెట్టడం, లేకపోతే మా అత్త వాళ్ళ చెల్లి వాళ్ళకి పిల్లలు ఉన్నారు, 2 ఒక అక్క పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తారు పండగకు వస్తే కనుక. వాళ్ళకి కూడా సరే వాళ్ళు వచ్చారు కదరా సరదా బయటికి తీసుకెళ్ళు, వాళ్ళు ఎప్పుడు బయటికి పోరని చెప్పేసి వాళ్ళకి బట్టలు పెట్టడం అంతా మొత్తం ఏం చేసిందే కానీ మంచిదనాన్ని పోతే ఇట్లా అయిందండి మొత్తం. అసలు ఇవాళ ఏంటంటే అసలు పోయిన సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు చిన్న టిఫిన్ తిందామని చెప్పేసి 10ంటికి నేను అట్లా బయటికి వెళ్ళానండి, గ్రిల్ తాళం వేసుకుని బయటికి వెళ్ళా. వాళ్ళు అప్పుడే అంటే పోయిన సంవత్సరం మార్చిలోనే వాళ్ళ ఇంటి పక్కన పెద్దమ్మలతో గొడవ అయితే ఆవిడ్ని తలకాయ రక్తం వచ్చేలా పగలగొట్టి వాళ్ళు వీరంతా డ్యాన్స్ చేసుకుంటూ తిరిగారు. అట్లాంటి క్రూరులు వాళ్ళు. అప్పటి నుంచి అసలు వాళ్ళని అవాయిడ్ చేద్దామని చెప్పి అనుకుంటే ఆ రోజు ఈ గొడవ ఈ 5 కోట్లు డిమాండ్ చేయడం, మేము అది దానికి రెస్పాన్స్ అవ్వకపోవడం వల్ల ఒకేసారి ఆటో వేసుకుని వచ్చి ఆటోలో నిచ్చెన తాళాలు పగలగొట్టి సామాన్లు మొత్తం అన్నీ వేసుకొచ్చి ఇక్కడ నిచ్చెనెక్కి లోపలికి వెళ్ళారు. అదృష్టవశాత్తు నేను లేను, అదృష్టం లేకపోతే నా తల కూడా పగలగొట్టేవాళ్ళు. నన్ను చంపడానికే వచ్చారు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశం అది. నేను ఇంకా వెంబడిని బయట మా కిందింటి వాళ్ళు ఇట్లా ఏమైనా ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వచ్చారు, అయ్యా నిచ్చినేసిన పైకి ఎక్కారయ్యా తాళాలు పగలగొడుతున్నారు అని చెప్పంటే వెంబడి 1 టౌన్ స్టేషన్ పోయి అక్కడ ఆ రోజు రైటర్ గారికి కంప్లైంట్ రాసి ఇవ్వడం, 112కి ఫోన్ చేసి చెప్పడం మొత్తం జరిగిందనమాట. జరిగిన తర్వాత సరే ఎందుకులే మా అమ్మ నాన్న కూడా లేరు పక్కన తోడు పెద్దోళ్ళు వచ్చి మాట్లాడడానికి. నా తమ్ముడికి ఒక పక్క పరీక్షలు, వాడు చదువు పాడైపోయింది ఇవన్నీ. నేను ఇంకా 2 నెలల నుంచి బయట తిరుగుతున్నా. ఇవాళ కుదిరింది. ఇంకా మీకేం కావాలి? ఇప్పుడు మాకేం కావాలంటే ఏం చెప్తాను, మాకు న్యాయం కావాలండి. మాకు అసలు ఎంత హెరాస్మెంట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా వచ్చి ఇందాక ఇంటికి వస్తే ఇంట్లో యథావిధికి మేము వెళ్తామని చెప్పంటే అసలు మేము ఏదో చేసినట్టు వాళ్ళ ఫోన్లు వాళ్ళే పగలు కొట్టుకున్నారు. వాళ్ళు ఏంది మేము పురుగుల మందు తాగుతామని చెప్పంటారు, చేతులు కోసుకుంటామని చెప్పంటారు అని ఇట్లా బెదిరించి రోడ్డు మీద వచ్చి అసలు మొత్తం ఇట్లా చేసి మొత్తం అంతకుముందు కావాలని చెప్పి కేవలం మా పరువు తీద్దామని చెప్పి గట్టిగా రావడం కానీ ఇట్లా చేయడం కానీ చేస్తున్నారు అసలు వాళ్ళు. నా పేరు ప్రసాద్ అండి. 2 నెలలు అవుతానే మా ఇల్లు. ఇస్మినాల్లా కానీ రేష్మక్క కానీ ఈ ముందులో ఎంత పెద్దరికంగా ఉంటారంటే అంత పెద్దరికంగా ఉంటారు. ఎవరికి ఆపద వచ్చినా కానీ వాళ్ళే ముందుండి అన్నీ ముందు చూసుకుంటూ ఉంటారు. ఈ అబ్బాయి ఆరిఫ్ అనే అబ్బాయి అసలుకి కనీసం పక్కన వాళ్ళతో కూడా చిన్న వాదన కానీ అలా గొడవలు అనేవి అలాగా అట్లాంటివి ఏమి అసలు ఉన్నాడు ఈ అబ్బాయి అనే అబ్బాయి ఉన్నాడు ఇంట్లో అనేది ఎవరికి తెలియదు. అట్లాంటి అతన్ని అంత భ్రష్టు పట్టిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో లేనప్పుడు వచ్చి ఇప్పుడు చెప్పారు చూసారా లిచ్చిన వేసుకొని వచ్చారని చెప్పి, లిచ్చిన వేసుకొని పైకెక్కి నన్ను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పని ఆ అమ్మాయి ఫేక్ కేసులు పెట్టి ఇతన్ని చాలా ఇది చేస్తుంది. ఆయన ఎంత హుందాగా ఉంటారంటే అంత హుందాగా ఉంటారు. అతన్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఈ విషయంలో మేము ఎక్కడ దాకా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఎక్కడికి వచ్చి తీర్పు వచ్చి సాక్ష్యం చెప్పని చెప్తాం మేమనే కాదు. ఈ గొంతులో బజార్లో ఉన్నందరూ తెలుసు ఆయన ఎట్టంటాడు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి లేని వాళ్ళు కొద్ది దానాలు చేయటం కానీ ఏదైనా జరుగుతుంటే ఏందిరా అని చెప్పి ముందుండి ఆయన అన్నీ నడిపిస్తూ ఉంటాడు. అట్లాంటిది అతన్ని కేవలం ఆయన చదువు కోసం ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి చదువు కోసం కూడా ఇప్పుడు గుంటూరు విజయవాడలో ఉన్నారు. 4 సంవత్సరాలు చదువు అయిపోయి అక్కడే ఉంటారు. ఇప్పుడు చిన్న అబ్బాయి కోసం అక్కడే ఉంటున్నారు. అసలు లేని సమయంలో చూసి ఒక్కడిని చేసి ఎట్లా ఆట ఆడిస్తున్నారు అనమాట. ఇంట్లో కూడా సొంత ఇంట్లో ఉండకుండా బయట ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు అబ్బాయి ఏ సిచ్యువేషన్లో ఉన్నాడని. అబ్బాయి అతను అబ్బాయి ఫ్రెండ్ అతని మీద కూడా కేసులు పెట్టాం. నేను అప్పుడప్పుడు టిఫిన్లు మీల్స్ తెచ్చేసి అతని మీద కూడా కేసు పెట్టాం అనమాట. అంటే ఎవరన్నా వచ్చి ఇట్లా ముందుకు వచ్చి చెప్తుంటే వాళ్ళ మీద కేసు పెట్టాం. అంత ఎరా చేస్తున్నారు అబ్బాయిని.